హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కే ఆర్యన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి 11 o'clock వరకు ఏ పనులు చేసుకున్నానో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. అయితే మనం మార్నింగ్ లేచినప్పుడు ఏం పని చేసుకుంటాం, ఇంకా మనం పడుకున్న చెద్దర్లు దుప్పట్లు అన్నీ తీయడమే కదా. ఇంకా నేను కూడా అదే పని చేస్తున్నా. అన్ని దుప్పట్లు మడత పెట్టేసిన. మేమైతే కిందనే పడుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా. ఇంకా మంచం మీద పడుకుంటే మళ్ళీ నైట్ టైంలో ఎప్పుడు లేస్తాడో ఏమో మనకు తెలియదు కదా, చిన్నపిల్లలు మళ్ళీ లేచి కింద పడితే కష్టం అని మేము బయట హాల్లోనే కిందనే పరిపేసుకొని పడుకుంటాము. మా బాబు చూడండి, నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడు. మళ్ళీ మా వీడియో మధ్యలోకి రాకు అని అంటే కూడా మళ్ళీ మధ్యలోకే వస్తున్నాడు. అక్కడ బొమ్మలు చాలా ఉన్నాయి, అయినా సరే నా దగ్గరికే వస్తున్నాడు. నేనైతే దుప్పట్లు మడత పెట్టుకొని ఇల్లు ఉడుస్తున్నా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్న దగ్గర పని చేసుకోవడం అంటే చాలా కష్టమే కదా. నాకైతే చిన్నగా తంటాలు లేవు అసలు. బాబుని ఒక దిక్కు పట్టుకోవడం, మళ్ళీ ఒక దిక్కు పని కూడా చేసుకోవడం అసలు చాలా కష్టమవుతుంది. 2-3 పిల్లలు ఉంటే ఇంకా ఎలా చేసుకుంటానో ఏమో. అసలు ఇప్పుడే చాలా చాలా కష్టమవుతుంది అసలు. అదే మళ్ళీ ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయినాక అన్నం పెట్టేసిన ఫ్రెండ్స్. మా బాబు చూడండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కాళ్ళ దగ్గరనే కూర్చుంటాడు. ఏం పని ఉండదు, ఏముండదు. అక్కడ పోయి నాకు చెప్పిందంటే మంచిగా పోయి ఆడుకునేదాన్ని. నేనైతే ఎంత చెప్పినా అక్కడ వెళ్ళడు, ఏం చేయడు. కింద కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుచుకుంటూ ఉంటాడు. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు అంటే దేవునితో సమానం అని అంటారు కదా. ఇంకా నేను కూడా అలాగే అనుకొని ఇంకా ఒక దిక్కు బాబుని పట్టుకుంటూ, ఒక దిక్కు వీడియో షూట్ చేసుకుంటూ, ఒక దిక్కు పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఆలుగడ్డ కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు పప్పు చేద్దాం అనుకున్నా, కానీ నేను లేచిందే లేట్గా లేచిన. మళ్ళీ ఎందుకులే అనేసి మళ్ళీ ఆలుగడ్డ కర్రీ తొందరగా అయిపోతుందని ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ పప్పు కానీ ఆలుగడ్డ కూర కానీ చేస్తే కొంచెం ఎక్కువనే చేసుకుంటా, ఎందుకంటే మార్నింగ్ నైట్ కల్లా మొత్తం సరిపోవాలి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఒక కర్రీ చేసి నైట్ ఒక కర్రీ చేస్తే అవ్వదు కదా. అన్నం అయిపోయింది, ఇంకా కర్రీ పెట్టేసిన. బోలు తోముదామని ఇంకా సింకు దగ్గర నిల్చొని బోలు తోముతున్నా. ఇంకా మా బాబు అయితే పాపం బాగా ఏడుస్తున్నాడు. ఆకలి అవుతుందో ఏమో. ఇప్పుడే 8:30, 9 అవుతుంది. ఏం చేయాలో ఏమో, ఇంకా బాగా ఏడుస్తున్నాడు. బాబుని ఆడిపించేటోళ్ళు కూడా ఎవరు లేరు. నేనే ఒక దిక్కు ఆడిపించుకుంటా, వంట చేసుకుంటా, వీడియో షూట్ చేసుకుంటా, పని చేసుకుంటా. ఇంకా మొత్తం నేనే చేసుకోవాలి, చూసుకోవాలి కూడా. ఇంకా బాబుని ఎవరైనా పట్టుకునేటోళ్ళు ఉంటే నా పని నేను ప్రశాంతంగా చేసుకునేదాన్ని. కానీ ఎవరు లేరు కదా. మామయ్య ఉంటే మామయ్య ఒక దిక్కు పొలంకి వెళ్ళిపోతాడు. మా వారు కూడా పొలం దిక్కు వెళ్ళిపోతారు. ఎవరి పనుల్లో వాళ్ళే బిజీగా ఉంటారు కదా. ఇంకా బాబుని ఎవరు చూసుకుంటారో ఏమో. ఇంకా ఎవరు చూసుకుంటారు ఫ్రెండ్స్, నేనే కదా తల్లిని, నేనే. అందుకని ఇంకా నేనే చూసుకోవాలి. మనకన్నా మంచిగా చూసుకునేటోళ్ళు ఎవరు లేరు అసలు. ఇంకా నేనే మంచిగా చూసుకోవాలి, నేనే చేసుకోవాలి అంత పనులు కూడా. ఒక్కొక్కసారి బాగానే ఆడుకుంటాడు, కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా ఇట్లా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుచుకుంటూ ఉంటాడు, ఇంకా ఎత్తుకోవాలని. ఇంకా పాపం నాకైతే ఫుల్ బాధ అవుతుంది. అందుకని తొందరగా తోముతున్న బోళ్ళు అయితే. ఒక దిక్కు కర్రీ అవుతుంది, ఇంకా ఒక దిక్కు బోళ్ళు తోమేసిన, ఇంకా కడుగుతున్నా. ఇంకా బాబు కూడా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా నా పని అయిపోతే కొంచెం తినిపించాలి. తినిపించేస్తే ఒక పని అయిపోతుంది, కాసేపు పడుకుంటాడేమో. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మా ఇంటి పక్కనే స్కూల్ ఉంది, అక్కడ జెండా ఎగరవేస్తున్నారు. ఇంకా మా ఆయన గారు అయితే వచ్చారు. కొంచెం బాబుని ఎత్తుకెళ్ళు, అక్కడ చూపించు అని అంటే తీసుకెళ్దామని వచ్చిండు. ఇంకా హాయ్ చెప్తున్నాడు. మెరుపు తీగలకి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా బాబుని తీసుకొని వెళ్ళిండు. ఏం తెస్తారో ఏమో. నేను చెప్పిన బూందీ తీసుకురమ్మని చెప్పిన, తెస్తారో లేదో తెలీదు. పాపం ఏం కర్రీ వండుతుందని చూడడానికని వచ్చిండు. కానీ నేను వీడియో తీస్తున్నా, మధ్యలోకి రాకొని అంటే జస్ట్ అక్కడే నిల్చొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాబునైతే ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇక్కడ జెండా ఎగరవేస్తున్న దగ్గర పాటలు పాడుతున్నారు, మీకు వినిపించదేమో. నేను సౌండ్ తక్కువ చేసిన కదా, అందుకనే వినిపించదు. ఇంకా బాబు ఏడుస్తున్నాడని అన్నం కొంచెం నెయ్యి కలిపి ఇంకా తినిపించేస్తున్నా. ఇంకా చూడు, వీడియో దగ్గర అయితే వీడియో దగ్గరికే వెళ్దాం, ఇంకా ఫోన్ దగ్గరికే వెళ్దామని ఫోన్ అయితే కింద పలగొట్టి 4 పజ్జాలు చేసేసిండు ఆల్రెడీ. ఇంకా ఏం చేస్తాడో ఏమో. ఫోన్ దిక్కే వెళ్తున్నాడు. పట్టుకొని యాస్టకు వస్తుంది. దానికైతే చిన్నోడు ఉన్నాడు కానీ ఇంతోడు కాదు అసలు. చాలా కష్టపెడతాడు నాకైతే.
బాగా సతాయిస్తాడు. ఇంకా ఆడ పాటలు పాడుతున్నారు కదా, ఇంకా ఆడనే ఆడ తీసుకెళ్తే నీకు తొందరగా అన్నం తినమని చెప్తున్నా. మన భాష వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా, అట్లనే తినిపించేస్తున్నా. ఇంకా ఏదో ఒకటి చెప్పేసి ఇంకా అట్లా తినిపించాలి కదా. అన్నం తినకుండా నా పైకి ఎక్కుతున్నాడు అన్నం తినమంటే. అక్కడ పాటలు పాడుతున్నారు కదా గట్టిగా, కొంచెం భయపడుతున్నట్టున్నాడు, అందుకని నా మీదికి ఎక్కుతున్నాడు. అయితే మా వారు జెండా ఎగరవేస్తున్న దగ్గర వెళ్ళినని అన్నా కదా, అక్కడ నుంచి బూందీ తీసుకొచ్చారు నా కోసం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్.